రామ్ పోతినేని నటించిన ఆంధ్రకింగ్ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో చేసిన పొరపాట్లు, ముఖ్యంగా రామ్ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని కథనం వివరిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా రామ్ పోతినేనికి సరైన హిట్ సినిమా లేదు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ చేసిన ఏ సినిమా కూడా ఊహించిన స్థాయిలో ఆడలేదు. మరోవైపు ఆ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా సక్సెస్ లేదు. వీరిద్దరూ కలిసి డబుల్ ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేశారు, అది కూడా మొదటి రోజే తేలిపోయింది. అయితే ఈ రోజుల్లో ఒక సినిమాకి మంచి మౌత్ టాక్ వచ్చింది అంటే కలెక్షన్లు మెరుగుపడటం అనేది కామన్గా జరుగుతుంది. అది చిన్న సినిమా అయినా కూడా సినిమా బాగుంది అని టాక్ వస్తే కలెక్షన్లు ఏ రేంజ్లో వస్తాయి అని మరోసారి ప్రూవ్ చేసింది రాజు వెడ్స్ రాంబాయి సినిమా. ఆ సినిమా రెండవ వారంలో కూడా తన స్టామినా ఏంటో బాక్స్ ఆఫీస్ వద్ద చూపిస్తుంది. రామ్ పోతినేని నటించిన ఆంధ్రకింగ్ తాలూకా సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ రోజుల్లో సినిమాకి పాజిటివ్ టాక్ రావడం అనేదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అయితే ఆ పాజిటివ్ టాక్ని మనం ఎలా వాడుకున్నాం అనేది అసలైన టాస్క్. కిరణ్ అబ్బవరం నటించిన కే రామ్ సినిమాకి మొదట పాజిటివ్ టాక్ రాలేదు. కానీ హీరో శ్రీరాములు థియేటర్లోకి వెళ్లి సినిమా చూసి అక్కడ ప్రేక్షకులతో ఇంట్రాక్ట్ అవ్వడం వలన ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. ఆ తర్వాత విపరీతంగా పాజిటివ్ టాక్ మొదలైంది. ఇక రామ్ నటించిన ఆంధ్రకింగ్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఆ పాజిటివ్ టాక్ను చిత్ర యూనిట్ ఉపయోగించుకోవడంలో విఫలమైంది. ఈ సినిమాకి సంబంధించి సక్సెస్ ప్రెస్ మీట్ కూడా పెట్టారు, కానీ హీరో హీరోయిన్ లేకపోవటం అనేది వెలితిగా అనిపించింది. సినిమా ఇక్కడ రిలీజ్ అయిన తరుణంలో ఇక్కడ బిజినెస్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఇండియా ప్రేక్షకులను వదిలేసి అమెరికా వెళ్లి సినిమాను ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ పాజిటివ్ టాక్ ఉన్నా కూడా హీరో అభిమానులకు అందుబాటులో లేకపోవడంతో మెరుగైన కలెక్షన్లు రావడం లేదు. ఒకవేళ రామ్ పోతినేని ఇక్కడ ఉన్నట్లయితే కొన్ని థియేటర్లకు వెళితే అక్కడ ఆడియన్స్ రియాక్షన్స్ చూసి వాళ్లతో ఇంట్రాక్ట్ అవుతూ మాట్లాడితే ఇంకా సినిమా గురించి పబ్లిక్ అవుతుంది. చాలామంది థియేటర్కు రావడానికి కూడా ఇష్టపడతారు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది, కానీ కలెక్షన్లు మాత్రం అంతంత మాత్రమే ఉన్నాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కొంతమేరకు అంచనాలను నిలబెట్టుకుని గాని రామ్కు కమర్షియల్ సక్సెస్ ఇచ్చిందా అని అడిగితే మాత్రం డౌటే. ఏదేమైనా అమెరికాలో ప్రమోషన్స్ కంటే కూడా రామ్ పోతినేని మరియు భాగ్యశ్రీ దిగిన ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. కొంతమంది వీళ్లు సినిమా ప్రమోషన్కి వెళ్లారా, ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్లారా అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. మొత్తంగా ఆంధ్రకింగ్కి మంచి టాక్ ఉన్నా సమర్థవంతమైన ప్రమోషన్ లేకపోవడం, హీరో రామ్ అందుబాటులో లేకపోవడం వల్ల వసూళ్లపై తీవ్ర ప్రభావం పడింది. సరైన వ్యూహంతో ఉంటే సినిమా ఫలితం వేరేలా ఉండేదని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.